अच्छा आते इधर में हर साल आते हैं उधर इधर को आते घर में खाना खुली खाते खाना खुलाते अच्छा सबकी मुराद भरते अच्छा है बहुत। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। माशाल्लाह दरगाह बहुत अच्छी है, खाना पीना भेटन का बहुत अच्छा है, सब पब्लिक को परेशानी है, सब अच्छे हैं। అందరికీ నమస్కారం అండి। ఈ దర్గా బాబా వల్ల చాలా మంది కూడా వాళ్ళ యొక్క అవసరాలకు మొక్కుబడి తీర్చుకున్నారు। ఇక్కడ వాళ్ళందరూ కూడా మంచి ఫలితాలు జరిగాయి, అందువల్ల దినదినాభివృద్ధి చెందుతుంది। మేము విజయవాడ నుంచి వచ్చానండి, సింగనగర్ నుంచి వచ్చా, అప్పుడప్పుడు వస్తూ ఉంటాము। అన్ని కోరికలు కూడా బాబా తీరుస్తారని నమ్మకం ఉంది। కాబట్టి హిందువులు ముస్లింస్ అతీతంగా ఉన్న ఈ దర్గాలో అందరూ ఒకసారి వచ్చి దర్శించాలని నేను కోరుకుంటున్నాను। మనందరూ కూడా భారతదేశంలో కుల మతాలకు అతీతంగా ఉన్నాం కాబట్టి సోదరుమణులాగా మెలగాలని కోరుకుంటున్నానండి। థ్యాంక్ యూ। राजस्थान के हम दरगाह शरीफ में आते हैं, अच्छे आते हैं, दरगाह शरीफ अच्छे हैं। हमारे को 20-25 साल हो गए इधर में ज़ियारत करने के लिए आते हैं। हम नागौर जिला से आए राजस्थान। अच्छा है, खाना खाए, सलाम दुआ किए, सबसे अच्छे दरगाह में जाकर आराम करे, बात करे, दुआ करे सबके लिए अच्छे से बस। ఇది ఉరుస్ అనేది ఒక పవిత్రమైన ఇది సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది। ఎంత ఆర్భాటంగా ఎంత చేయాలి, ఎక్కడి నుంచి ఆనాది నుంచి ఈ రోజు వరకు కూడా ఇది గుర్రాల మీదే ఉంటుంది। దీన్ని కార్యక్రమం అంతా గంధం తీసుకెళ్ళిన గుర్రాల మీద, దాన్ని ఊరేగించిన గుర్రాల మీద సవారీ అంటారండి దీన్ని। ఆ సవారీ మీద నడుస్తుంది। ఇప్పుడు బాబా గారు కూడా వస్తున్నారు, ఆయన కూడా గుర్రం అంటే ఆయన బాగా ఇష్టము। మేము 6 సంవత్సరాల నుంచి అస్సలాము అలైకుం బాబా మాకు అదే అండి, ఇది గుర్రాల మీద మాకు ప్రతి సంవత్సరం మాకు అవకాశం వస్తుంది, ఇది అదృష్టంగా భావిస్తున్నాము। ఇంకా వచ్చేడు ఇంకా ఆర్భాటంగా చేయాలి, ఇంకా ఎక్కువగా ఇవి పెట్టి చేయాలనేది మా కోరిక। బాబా గారి ఆశీస్సులు ఉంటే తప్పకుండా నెరవేరుతుంది। అట్లాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, ప్రత్యేకించి మీడియా వాళ్ళకి కూడా మేము చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం। చాలా సపోర్ట్ ఇస్తున్నారు మాకు। ఇవాళ గుర్రాలు అంటే ఏంటి అని అడగడానికి ఇది చేశారు। గుర్రాలు అనేది ఏంటంటే ఒక పవిత్రమైన జంతువు అండి, దీని మాంసం ఎవరు తినడానికి వీల్లేదు, ఎందుకంటే ఇది మాకు లేదు, మా ఖురాన్ నుంచి మాకు ఇది, ఎందుకంటే ఇవి అంతరించిపోతాయనే ఉద్దేశంతో దీని మాంసాన్ని కూడా ఎవరు కన్సంప్షన్ చేయడానికి అవకాశం లేకుండా దైవ నిర్ణయం ఇది। అయితే ఈ గుర్రం మీదనే గంధం తీస్తారు, ఇంకా వేరేగా చేయడానికి లేదు। ఏదో గుర్రబండి అంటే ఇప్పుడు ఏదో కొద్ది కంఫర్ట్స్ మీద అలవాటు చేస్తున్నారు, కానీ మీకు తెలుసు కదండి, అది వరకు యుద్ధాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా గుర్రం మీదే వచ్చాను। ఆ రోజు యుద్ధంలో ఎవరన్నా చనిపోయినా కానీ గుర్రం మీద డెడ్ బాడీని పెట్టి పంపిస్తే తిన్నగా ఇంటికి వచ్చేసేది। చాలా ఇది ఉందండి, మా ఖురాన్లో అనేక చోట్ల గుర్రం గురించి ప్రస్తావన వచ్చింది। అది అంతేనండి। చాలా నా పేరు మోహసిన్ అండి, నేను విజయవాడలో ఉంటాను। నాకు చిన్నప్పటి నుంచి గుర్రాలంటే మా ఇంట్లోనే ఉండేవి, మేము అప్పటి నుంచి పెంచుతూనే ఉంటాం, ఇలా ఈవెంట్స్కి పంపిస్తూ ఉంటాము। అది ఇప్పుడు ప్రస్తుతం అయితే మా దగ్గర 18 ఉన్నాయండి, 18 గుర్రాలు ఉన్నాయి।